హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? భోగి మంట కాశారా? మరి మీరేమో కానీ ఇక్కడ గుంటూరులో ఉండిపోయి, నేను మా ఊరు వెళ్తే బాగా సరదాగా ఉండేది. గుంటూరులో ఉండిపోయి ఇంకా ఏ భోగి మంట లేదు, ఏం లేదు. 8 లేచేసరికి ఎందుకంటే రాత్రి ప్రార్థనకి వెళ్ళి వచ్చాం, బాగా లేట్ అయింది, 1 గంట అయింది. మేడవారిపాలెం అనే ఊరు. ఇక్కడ గుంటూరు వచ్చి పడుకునేసరికి తెల్లారేసరికి 8ంటికి లేచాలండి, లేట్ అయిపోయింది బాగా. అందుకే వీడియో కూడా లేట్గా పెట్టాను. అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు. బాగున్నారు కదా అందరూ? ఓకే, మంచిగా ఉండండి. ఈ 2-3 రోజులు పిల్లల చేతికి బైకులు ఇవ్వకండి, చిన్నపిల్లలకి జాగ్రత్త. స్కూటీలు బైకులు ఇచ్చి అట్టగట్ట మరి వీళ్ళే జాగ్రత్తగా వెళ్ళి ఎదురు చూచేవాడు జాగ్రత్తగా రాడు కదా, ఒకసారి ఆలోచించండి. రోడ్ల మీద పరిస్థితులు బాగోవు, రోజులు మనం కాదు, టైం మనది కాదు. కాబట్టి జాగ్రత్త, పిల్లల జాగ్రత్త. మీరు సెలవులకి ఎటు పడతాడు పంపించొద్దు, జాగ్రత్త. అంటే ఎటు పడతాడంటే తిరగడానికి పంపించొద్దు, ఊర్లు పంపించమంటున్నా. తిరగడానికి అటదట. మా ఫ్రెండ్ అనమాట, పిల్లోడు మొన్న దసరా సెలవులకి వెళ్ళాడు. తాటర మీద వాళ్ళ తాతయ్య నడుపుతున్న తాటర మీద దూకి అదే తాటర కింద పడి చనిపోయాడు. దాదాపుగా 13-14 సంవత్సరాల కుర్రోడు. అలా మరి ఎంతో బాధపడుతున్నారు వాళ్ళు ఇప్పుడు కూడాను. అందుకనే జాగ్రత్త చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఓకే, ఈరోజు మా ట్రాఫిక్ ఏంటంటే, ఈరోజు డేటు మరి భోగి అని తెలిసిందిగా, డేటు జనవరి 13, 2012, 13/2025 అనగా సోమవారం. మార్కెట్ యార్డు రన్నింగ్లు ఉంటే ఎంత అడవిడిగా ఉండేది చూడు. యార్డు లేకపోవడం వల్ల యార్డ్ అంతా ఏం లేదు. అదే మార్కెట్ జరిగితే ఎంత అడవిడిగా ఉండేది. సోమవారం బిజీగా అంతా. అయితే మరి విషయం ఏంటంటే, రేట్లు అనేది అయితే అసలు పెరిగిందే అడుగుతున్నారు ఎవరు కూడాను. వాడు చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు మీరైతే మాత్రం. నేనైతే ఉన్నది చెప్తున్నాను, జరుగుతున్నది చెప్తున్నాను. ముందు జరగాల్సింది నేను చెప్పట్లా, జరుగుతున్నదే చెప్తున్నాను, జరిగింది చెప్తున్నాను. జరగాల్సిన దాని గురించి ఎవరమో చెప్పలేము, జరగాల్సింది చెప్పడానికి మనం ఏమైనా ఇది కాదు. అయితే ఈ మార్కెట్ మరి రేట్ అనేది అయితే దాదాపుగా ఈ జనవరి నెలలో రాదు, ఫిబ్రవరిలో వస్తుందని 70% అంటున్నారు. మిగతా 20% ఏమంటున్నారంటే ఏప్రిల్ దాకా రాదు అంటున్నారు. అంతే. నేను మిమ్మల్ని టెన్షన్ పెట్టడానికి కాదు, బాధ పెట్టడానికి కాదు. ఏదైనా కానీ మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. వెనకో మాట ముందో మాట ఆడకూడదు, ఉన్నది ఉన్నట్టు ఆడుకోవాలి అంతే. నేను అడుగుతున్నాను, చెప్తున్నారు, చెప్పింది మీకు చెప్తున్న నలుగురికి. నా సొంతంగా చెప్పితే అది ఇది కాదు. మార్కెట్లో 10 మందిని అడగాలి, 10 మంది వాళ్ళు ఏమంటున్నారు అది తెలుసుకోవాలి ఎవరమైనా కానీ, అంతే కదా. అందుకని 10 మందిని మీకోసమే, మీకు ఇన్ఫర్మేషన్ కోసమే 10 మందిని అడుగుతున్నాను. కనబడిన వాళ్ళందరినీ, అంతే. అందరినంతా తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళు, ఎక్స్పోర్ట్ పనిచేసిన గుమస్తాల్ని, ముఠా వాళ్ళని, వాళ్ళ షేట్లు కానీ ఎవరు వీలైనంత దీనిగా అడుగుతున్నానండి. దిగుమతి వాళ్ళని కానీ అడుగుతున్నానండి. అయితే ఏదేమైనా మరి ఇప్పుడు కొందరేమంటున్నారు తెలిసిన, మన ఆంధ్రాలో మిర్చి పంటకి ఎరువులు మందులు ఎక్కువ కొడుతున్నామంట. అందుకని కొద్దిగా దీనివల్ల కొందరు ఆగినారని కొందరైతే అంటున్నారండి. మరి మందులు కొట్టకపోతే ఇప్పుడు తెగుళ్ళు అన్నీ వస్తున్నాయి. ఆ తెగుళ్ళు వచ్చి మనమైతే మందులు కొడుతున్నాం, అది కొట్టకన్నా పని అవ్వదు. అట్లాగా కొందరైతే అంటున్నారు. మరి అది ఎంతవరకు ఏదనేది తెలీదు. నేనైతే రేపు ఒకరోజు ఇక్కడ ఉంటాను గుంటూరులో. రేపు నైట్కి ఊరు వెళ్తా. మళ్ళీ బుధవారం నుంచి గురువారం నుంచి మా ఏరియాలో అప్డేట్స్ ఇస్తాను. వీలైనంత దీనిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. మన డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ ఇలాగ ఈ విధంగా. అయితే మార్కెట్లో చాలా రేట్లు, ధరలు ఇవన్నీ రావాలంటే కొద్దిగా టైం పడుద్ది. కాదు ఇప్పుడైనా కానీ బెస్ట్ రకాలు, బెస్ట్ ప్లస్ కౌంటర్ సేల్కి సరిపడేవి 341 నెంబర్ 5, నెక్స్ట్ అలాగే ఈ సూపర్ 10, ఈ రకాలు ఏవైనా బిల్లకాయలాగే. నెక్స్ట్ మళ్ళీ చూడు, అవన్నిటికి ఉన్నది సేల్స్. కానీ బంగారం కూడా వాటికన్నా బాగుంటుంది కాయ. ఈ సైజు లావు మంచి సైనింగ్ ఉండదు. కానీ దానికి సైనింగ్ ఉంటే ఉంది, దానికి మచ్చంత లేదు. సేల్స్ సైనింగ్ ఉంటే దానికి కూడా 13-14 గిరాకీ ఉంది. అయితే నేను చెప్పిన ఈ 4 రకాలు అయితే మాత్రం 15,000 పైన కొంటారండి కౌంటర్ సేల్కి సరిపడు. ఎందుకంటే ఆ క్వాలిటీలు ఎక్కడ దొరకట్లా. ఆ క్వాలిటీల వరకు కౌంటర్ సేల్కి సరిపడే కాయ, మంచి సైజు, నుడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు. అంత డీలక్స్ కాయ అయితే 15,000 పైన జరుగుతుంది ఇప్పుడైనా కానీ. వాటికి తప్పితే మిగతా వాటికి అయితే లేదు ధర. అదైనా బెస్ట్ రకాలు. మీడియం బెస్ట్ కూడా కలర్ లేపనా, సైజు లేపనా ఆ సేల్స్ రాదు. కలరు, సైజు, సైనింగు అన్నీ ఉండాలి. ఏ ఒక్క డామినేషన్ ఉండకూడదు, తొడుగులో మిస్టేక్ కూడా ఉండకూడదు. అంత దీనిగా కొన్ని రకాలు కొన్ని ఏరియాల నుండి వస్తాయిలేండి. అలాగని అందరినీ ఏమనట్లే కాదు, మార్కెట్లో ఉన్నది చెప్తున్నాను అంతే. మీరు తెలుసుకోవాలి కదా. కొన్ని రకాలు మీరు రోజు అంటున్నాను, కొన్ని రకాల సేల్స్ ఉంటున్నాయని చెప్తున్నాను కదా. మరి ఆ రకాలు ఏంటనేది మీకు తెలియాలని చెప్పి వివరంగా చెప్తున్నాను. తేజాకండి 24,000, 25,000 జరిగేది ఇదే టయానికి. పోయిన ఏడాది సంక్రాంతి టయానికి 25,000 కూడా జరిగింది. ఎందుకంటే నేను వీడియోల్లో కూడా ఉంటాయి చూడండి, ఆ వీడియోలో. అట్లాంటిది ఇప్పుడు వచ్చేసరికి ఎంత అండి, 10,000 మిస్టేక్లో ఉంది, 10,000 డౌన్లో ఉందన్నమాట మార్కెట్. కెంటాక్ 10,000 నాసులో ఉంది ఆ క్వాలిటీ. మిగతా రకాలు కూడా అంతే. తేజ తాలు కూడా 15,000 ఆ రేంజ్లో పలికేవి అప్పుడు. అట్లాంటిది అవి కూడా ఇప్పుడు ఎంత రేంజ్లో ఉన్నాయో చూసుకోండి. 5-6 వేలకు దొరుకుతున్నాయి. 5-6 వేలు, 7,000. నిన్న కూడా ఒక ఆయన వచ్చాడు ముట్లూరు ఏరియా నుంచి, ఆయనకి కాయలు కొని పెట్టినాను. ఏంటి మరి ఈ వీడియో ఆయన చూస్తే బాధపడతారేమో కానీ, 30 బస్తాలు కొని ఆయనకి బండికి ఎవరు లేరు, ముఠా వాళ్ళు ఎవరు లేరు, నైట్ అయిపోయిందంటే లోడ్ వేసి
లోడ్ వేసి కూడా తాట వేసికి పంపిస్తే 300 ఇచ్చాడండి. అయ్యా నాకు 2 ఆడపిల్లయ్య బతకాలి అంటున్నాడు. అదేమన్నా న్యాయమేనా చెప్పండి? అయితే అలాగని నేను వేరేలాగా అనలా. నా 30 బస్తాలు లోడ్ వేసినందుకు కాట వేసి లోడ్ వేసినందుకే వాళ్ళు 3 మొప్పీలు 900 తీసుకుంటారు. ముఠా వాళ్ళు పెడితే 900 తీసుకుంటారు. నేను 30 బస్తాలు అయితే నువ్వు చెయ్యని తెచ్చావు. నువ్వు చెయ్యని తెచ్చి నేను 30 బస్తాలు మోకులేసి కాట వేసి లోడ్ వేసి మోకులేసి నేను పంపిస్తే 300 ఇచ్చావు. అదేమన్నా న్యాయమేనా చెప్పండి? అలాంటోళ్ళు కొందరుంటారు. కాట వేసిన తర్వాత చెప్తే 300 ఇచ్చేదంటబ్బా నీకు 2000 ఇయ్యాలి. నువ్వు కాయలు కొనిపెట్టావు, లోడ్ వేసినవు అన్నీ చేసావు, 2000 రూపాయలు ఇయ్యాలి నీకు. 300 ఇస్తే నువ్వు ఎట్ట తీసుకున్నావు అంటున్నాడు. ఏం చేస్తాం న్యాయం గెల్లోళ్ళు దారి లేదన్నా మరి అంతే అని కొందరు అన్నారు కూడా. అంతే చూసారులే చాలామంది డాన్ సూరి యూట్యూబ్ సూరిబాబు కాయలు పంపిస్తున్నందుకు గార్డులు కూడా వచ్చారు అడగడానికి. వాళ్ళు కూడా అడిగారు ఎంత ఇచ్చారా ఎంత వచ్చిందని అడిగారు. 300 అంతా ఎవరు నమ్మల. ఆ జోబులో తీసి చూపించాను. చూస్తే వాళ్ళు షాక్ అయిపోయారు. సూరిబాబు డాన్ సూరి నువ్వు ఎంత డాన్ సూరి అయినా కానీ ఇట్లా న్యాయం గెలితే ఆడ రోజులు పనులు జరగవు, నీకే 2 ఆడపిల్లలు అంటున్నారు, అప్పులు ఉన్నాయి అంటున్నావు అని అంటున్నారు. కాదే మరి అంతే మనం ఉన్నది ఉన్నాడు మాట్లాడుకోవాలని ఒక మాట చెప్తున్నాను. ఏం సొల్లు చెప్పట్లా. ఆయన చూస్తాడు కంపల్సరీగా ఈ వీడియో. బాధపడదు బాబాయ్. మరి మీకు నేను అడగాలనిపించింది నిన్ను అప్పుడే. కాతే నువ్వు అంటే మళ్ళీ ఇలాగ అంటున్నావు, నీ మాటలు విని నేను అడగబోద్దు తెలియదులే. కాదు నేను అలాంటి వాడిని ఎవరిని అడగలేను. వాళ్ళు ఇచ్చింది తీసుకుంటాను. దానికి ఏం చేస్తాను చెప్పండి. అయితే 300 కన్నా ఇంకా ఎంత ఇమ్మంటావు అంతా అనుకోవచ్చు నువ్వు. బండికి లోడ్ వేసి ఇవన్నీ చేసినందుకు కూలే 900 తీసుకుంటారన్న 30 బస్తాలకి. కాట వేసినందుకు 10 రూపాయలు, లోడ్ వేసినందుకు 15 రూపాయలు, మోకులు వేసినందుకు ఇదేనా 30 రూపాయలు తీసుకుంటారు. అట్లాగా మార్కెట్లో జరిగేది అది. ఆయనేమో ఆ రకంగా మాట్లాడేసరికి నాకు సౌండ్ లేవే ఇంకా. సరేలే ఏం చేస్తాం, దేవుని స్తోత్రం అయ్యా అనుకున్నా నేను. అట్లాగా మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం పోయిన ఏడాదికి ఈ ఏడాదికి చాలా తేడా ఉంది. ప్రతి ఒక్క డీలక్స్ క్వాలిటీ కూడా 20,000 మార్కెట్ జరిగేది. 20, 21 గారు 19,000 నుంచి 20,000 ఉండేది. ఏది 341 నెంబర్ 5 సూపర్ 10 ఈ రకాలన్నీ 34 కానీ ఇవన్నీ ఆ రేటు ఉండేవి. అవి కూడా ఇవన్నీ 13, 14 దాకా జరుగుతుంది. ఇంకా బాగుంటే 15,000 వేస్తున్నారు సూపీరియర్ డీలక్సే. అయితే ఈ విధంగా నేను ఏదో సొల్లు ఏమీ చెప్పట్లేదండి. కథ నేను ఏవో కొంతమంది ఉన్నారండి అభిమానులు, వాళ్ళకైనా ఇది తెలుసుకుంటారని చెప్తున్నాను. వాళ్ళందరూ మీరేందంటే నా ఛానల్‌ను చూసి కామెంట్ చేశారనుకో ఇంకా సపోర్ట్‌గా ఉండిద్దండి. లైక్ అంటే చేస్తారులే. కామెంట్ కూడా చేశారనుకో గుడ్ మార్నింగ్ అన్నా ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ కొద్దిగా చేస్తే కొంచెం సపోర్ట్‌గా ఉండిద్దండి. ఎంకరేజింగ్ ఉండిద్దనమాట. ఆ వీడియో ఇంకొంతమంది షేర్ అవుతుంది. మీ లైక్ వల్ల కామెంట్ వల్ల ఇంకొంతమంది షేర్ అవుతుంది ఆటోమేటిక్‌గా. నెక్స్ట్ ఇంకోటి మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేస్తూ ఉండండి. నేను ఆల్రెడీ నిన్నైతే బేరాలు జరిగినాయి. శనివారం, ఆదివారం ఏం జరగలా. ఇవాళ మరి ఒక ఆయన ఫోన్ చేశాడు. వెళ్ళాను, అక్కడ ఎవరు లేరు, నడిచి వెళ్ళాను, బండి లేదు కదా. మళ్ళీ ఇంకోసారి అలాగే చూస్తున్నాను. ఎవరైనా వస్తే వీడియో అవసరమైతే వీడియో డేట్తో సహా వీడియో తీసి పెడతాను. స్నాప్‌షాట్‌లో తీస్తాను అర్థమైనట్టుగా. ఇలాగ ఏదో సోది చెప్పట్లేదు. మార్కెట్ గురించి అయితే చాలా ఆందోళన చెందుతున్నారు చాలామంది. మీరే కాదు, మేమే కాదు అందరూ కూడాను. ఎక్కువ రైతులు బాధ రైతుల దగ్గర టెన్షన్ అందరిది ఉందండి. అందరికి టెన్షన్ ఉండదు. పెరిగితే బాగున్ను, మంచి రేటుకి అమ్ముకుంటే రైతు బాగుపడితే బాగున్నాయని ఎంతోమంది అనుభవాలు ఉన్నారు. అలాగే మిమ్మల్ని తొక్కేవాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని పెంచేవాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఎవరిని తప్పు పట్టకూడదు, ఏమనుకోవద్దు. వీలైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్‌కి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.